హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. 50 ఏళ్ళు దాటిన వారందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. 5 ఏళ్ల విరామం అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తోంది. బాధ్యతలను స్వీకరించిన తొలి రోజు చంద్రబాబు 5 ఫైళ్లపైన సంతకాలు చేశారు. 4,000 రూపాయల పెన్షన్ జూలై నెల నుంచి అందరికీ మంజూరు చేస్తూ ఉన్నారు. వచ్చే నెల 1వ తేదీ అనగా రేపటి నుంచి రేపు ఇవ్వబోయే పెన్షన్ను 65 లక్షల మందికి 7,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి సిద్ధమైందండి. సో జూలై నెల 4,000 రూపాయలతో పాటుగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 1,000 రూపాయలు చొప్పున కలిపి మొత్తం 7,000 రూపాయలు జూలై 1వ తేదీన రేపు ఇవ్వాలనైతే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీని కూడా త్వరలోనే నెరవేర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 50 ఏళ్లు నిండిన బీసీలకి నెలకు 4,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేస్తామని చంద్రబాబు ప్రకటించి ఉన్నారు. సో ఎన్నికలకు ముందు మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో కూడా జగన్, పవన్ కళ్యాణ్లు సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. దీంతోపాటు బీసీ ఉప ప్రణాళిక అమలులో భాగంగా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని, 5 ఏళ్లలో 1,50,000 కోట్లు అంటే 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అయితే ఎక్కువ శాతం ఆ పార్టీ నేతలే పార్టీ వెంటనే ఉన్నారు. సో ఈ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థుల విజయానికి బీసీలు అండగా నిలిచారు. బీసీలు తమ పార్టీకి వెన్నెముక అని చంద్రబాబు అనేకసార్లు ప్రకటించారు. ఈసారి తన మంత్రివర్గంలో 8 మంది బీసీలకు స్థానం కల్పించారు. బీసీ ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకునే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ అని చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. 50 ఏళ్లు వయసు దాటిన బీసీలకు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు ఫైలును సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిసింది. అయితే బీసీలు వయసు నిబంధనతోనే అర్హతగా నిర్ణయిస్తున్నారని అయితే తెలిసిందండి. సో ఈ విధంగా ఏజ్ను బట్టి అర్హులా కాదా అని నిర్ణయిస్తున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డులో వయసుతో పాటు సర్టిఫికెట్లు కూడా చూపించాలని లబ్ధిదారులకు ఎంపిక చేస్తారని ఈ విధంగా వర్గాలు చెప్తున్నాయండి. సో ఏజ్తోనే నిర్ధారణ చేస్తారని చెప్తున్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి అవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని, కొద్ది నెలల్లోనే 50 ఏళ్లు నిండిన బీసీలందరికీ పెన్షన్ అందించాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఇది ఎప్పుడు అనే ముహూర్తం నిర్ణయించినప్పటికీ దసరా కానుకగా అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయత వర్గాల నుంచి అందిన తాజా సమాచారం. అయితే ఆర్థిక పరిస్థితిని బీసీలకు 50 ఏళ్లు నిండిన వారి అందరికీ కూడా పెన్షన్ను మంజూరు చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేమని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. నిజంగా ఇది బీసీలకు గుడ్ న్యూస్ అని అయితే చెప్పాలండి. సో 50 ఏళ్లు దాటిన బీసీలందరికీ కూడా అతి త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వంలోనే వారందరికీ కూడా పెన్షన్ లభించే దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తుందండి. బీసీలకి గుడ్ న్యూస్ ఇది.